ఒక యవనస్తుడు ఇట్లా ఒక అమ్మాయిని, రూత్ అనే ఒక అమ్మాయిని చేసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను, చాలా ఆనందంగా ఉంటానని చాలా ఆశపడ్డాడంట ఒక అమ్మాయి కోసం. అనుకొని దేవుని మందిరానికి వచ్చాడంట. దేవుని మందిరానికి వాక్యాలు ఉంటాయి కదా, వాక్యాలు ఆ రాత్రి పడుకున్నాడంట. ఎక్కడ? మందిరంలో పడుకున్నాడంట. ఆ మందిరంలో పడుకునేగలే తెల్లవారి కలని లేచకల్లా నాకు రూత్ అనే పేరు కనబడితే నేను అనుకున్న అమ్మాయిని చేసుకుంటాను అనుకున్నాడంట. సరే, ఆ రూత్ అనుకునే అమ్మాయి ఎప్పుడైతే అనుకున్నాడో తెల్లారు లేచగల దాని మీద రూత్ అనే పేరే ఉందంట వాక్యం. ఇప్పుడు ఏమనుకున్నాడు ఈయన? డిసైడ్ ఏమనుకున్నాడు? ఇంకా నాకు దేవుడి చిత్తం కూడా దేవుని చిత్తం ఉన్నట్టుంది, దేవుని చిత్తం ఉన్న అనుకుని సరే అమ్మాయితో మాట్లాడుకొని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని 1 సంవత్సరం అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయ్యాకల్లా ప్రభువా యోబుకి ఇచ్చావు, తీసుకున్నావు,